ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మోత్సవాల్లో ఈరోజు 3వ రోజు. 5వ రోజున అంటే అక్టోబర్ 8వ తారీఖున గరుడ వాహన సేవలో చాలామంది భక్తులు వస్తారు కాబట్టి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ ఏర్పాట్ల గురించి మీతో పంచుకోవడానికి చెప్పడానికి ఈనాటి కార్యక్రమం ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. ఆ రోజు గ్యాలరీల్లో 2 లక్షల మంది ఉంటారు. అలాగే కార్నర్స్ నుంచి అంటే ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్లో వేచి ఉండే భక్తులకి సుపదం, సౌత్ వెస్ట్ కార్నర్, నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా కూడా దర్శనం చేయించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్స్ కూడా పెట్టడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే గరుడ వాహన సేవ 6:30 నుంచి 11 గంటల దాకా జరుగుతుంది. దీని ద్వారా ఎక్కువ మంది భక్తులకి శ్రీవారిని దర్శించుకోవడానికి, వాహన సేవలో శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది. అలాగే భద్రత విషయానికి వస్తే చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది. 1250 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఉంటే సుమారుగా 5000 మంది పోలీసు సిబ్బంది దీంట్లో పాల్గొంటున్నారు. ఇదంతా కూడా సీసీటీవీ కెమెరాస్ ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేసి అక్కడ నుంచి ఇది మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అలాగే భక్తులందరూ కూడా ఉదయం నుంచి గ్యాలరీల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్నప్రసాదాలు, తాగే నీరు ఇదంతా కూడా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అవన్నీ కూడా చేస్తున్నాము. అక్కడే కాకుండా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో కూడా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా కూడా అది తెరిచి ఉంచుతాము. అలాగే 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు కూడా అందించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే రవాణాకు సంబంధించి గరుడ సేవ రోజున 24 గంటలు ఘాట్ రోడ్లు తెరిచి ఉంచడం జరుగుతుంది. అలాగే ఈ కాలినడక రూట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా తెరిచి ఉంచడం జరుగుతుంది. భద్రతకు సంబంధించి అక్కడ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే 2 వీలర్స్, ద్విచక్ర వాహనాలన్నీ కూడా ముందు రోజు 9 గంటల నుంచి తర్వాత రోజు 6 గంటల దాకా కూడా రద్దు చేయడం జరిగింది. ఆర్టీసీ బస్సులు సుమారు 400 బస్సులు 3000 ట్రిప్పులు వేసి భక్తులను పైకి చేరవేస్తారు తిరుపతి నుంచి తిరుమలకి. అలాగే తిరుపతిలో హోల్డింగ్ పాయింట్స్ 5 చోట్ల హోల్డింగ్ పాయింట్స్ పెట్టి అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి ఆర్టీసీ బస్సెస్ ద్వారా పైకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది ఆర్టీసీ ద్వారా. అలా గరుడ సేవలని వీక్షించడానికి గ్యాలరీలో కూర్చున్న వాళ్ళకి, అలాగే బయట ముఖ్యమైన కూడలిలో ఉన్న భక్తులకు కూడా గరుడ సేవను వీక్షించడానికి అదనంగా డిస్ప్లేలు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ ఇంతకుముందు ఎస్డి ఇచ్చేవాళ్ళం, స్టాండర్డ్ డెఫినేషన్ అంటే హెచ్డికి ఒక లెవెల్ తక్కువ. సో ఇప్పుడు ఆ హెచ్డి ఫీడ్ ఇవ్వడం ద్వారా క్వాలిటీ డిస్ప్లేస్ ఉపయోగిస్తున్నాము. హెచ్డి డిస్ప్లే మీరు కూడా చూడొచ్చు. మొత్తంగా 32 డిస్ప్లేస్ ఇక్కడ వాడటం జరుగుతుంది. 32లో 10 డిస్ప్లేస్ బయట ఉంటాయి. మిగిలిన 22 డిస్ప్లేస్ కూడా గ్యాలరీస్ పక్కన మీకు అక్కడ గ్యాలరీస్లో ఉన్న భక్తులు చూడటానికి అక్కడ పెట్టడం జరిగింది. అలాగే కళా బృందాలు వివిధ రాష్ట్రాల నుంచి 21 రాష్ట్రాల నుంచి ఇక్కడ పాల్గొంటున్నారు. వైద్య సేవలకు సంబంధించి మొబైల్ క్లినిక్లు, అంబులెన్స్లు, అలాగే పారామెడికల్ డాక్టర్ వీళ్ళందరికీ కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఈరోజు ఎందుకు పెట్టామంటే ఈ కార్యక్రమం, ఈ ప్రెస్ మీటు రేపు మీరు ప్రజలకి చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి రేపు చెప్తే ఎల్లుండి వారు రావడానికి, వాళ్ళు తెలుసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా పార్కింగ్, సెక్యూరిటీ సంబంధించి
ముఖ్యంగా మీకు తెలియజేయడం మనకు తెలియజేసే ఉద్దేశం అదే. ఇప్పుడు ఎస్పీ గారు ముఖ్యంగా ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడితే అది బాగుంటుంది. ఎందుకంటే వాహనాల పార్కింగ్ 8,000 పార్కింగ్ పైన ఉన్నప్పటికీ కూడా మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసి అందరికీ కూడా కన్వీనియంట్గా ఉంటుంది. వీలైనంత కంఫర్టబుల్గా అందరికీ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా పైకి ట్రాన్స్పోర్ట్లో రావడానికి అవకాశం ఉంది. అలాగే కొన్ని తప్పుడు సమాచారాలతో సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నాయి. ఇవి కూడా మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాము. కరెక్ట్ సమాచారం వాళ్ళకి చేరవేసేలాగా మిమ్మల్ని కోరుతున్నాము. ఇప్పుడు ఎస్పీ గారు ఈ భద్రతకు సంబంధించి అలాగే పార్కింగు, ట్రాన్స్పోర్ట్ వీటి గురించి మీకు తెలియజేస్తారు. ఈఓ గారు చెప్పినట్లుగా గరుడోత్సవానికి దాదాపు 3,50,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న విధంగా వారికి సరిపోయే విధమైన సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. భద్రతా పరంగా ఎటువంటి అన్ని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు తీసుకుంటూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వీరికి సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా గరుడోత్సవం రోజు 2 విభాగాలుగా విభజించుకుంటే సెక్యూరిటీ, గ్యాలరీస్ లేకి ప్రజలను తీసుకోవడం, భక్తులను తీసుకోవడం, మాడ వీధుల్లోకి తీసుకోవడం, 4 మాడ వీధుల వైపుల నుండి ఉన్న కార్నర్స్లో నుండి ఎక్కువ మంది భక్తులకు కొత్త విధానంలో వీరికి దర్శనం కల్పించే భాగంగా మీడియా ద్వారా నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా. వచ్చే భక్తులు ఈ క్యూ లైన్స్లో వచ్చే ముందు ఎటువంటి లగేజ్ని తీసుకురాకుండా అన్ని పోలీస్ వారు చెప్పిన అన్ని విధానాలు పాటించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా అన్ని కోణాల్లో కూడా బీడీ చెకింగ్స్ కానీ, యాంటీ సబ్టెక్ట్ చెక్స్ కానీ, యాక్సెస్ కంట్రోల్ కానీ కంప్లీట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా టెంపుల్ ప్రిమైసెస్లో విజిలెన్స్ అండ్ పోలీస్ శాఖ మరియు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి సౌకర్యవంతమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ట్రాఫిక్ పరంగా తీసుకున్నప్పుడు తిరుమలలో 8,000 వెహికల్స్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. 25 ప్రాంతాల్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది 8,000 దాటిన తర్వాత గరుడోత్సవం రోజు ఎక్కువ వెహికల్స్ వస్తాయి కాబట్టి వాటికి ఇబ్బంది తలెత్తకుండా, ట్రాఫిక్ కంజెస్ట్ కాకుండా ముందే జిఎన్సీ దగ్గర, అలిపిరి దగ్గర వచ్చే వెహికల్ ఇన్ అండ్ అవుట్ని వెరిఫై చేసుకొని ఈ 8,000 దగ్గరకు వచ్చే ముందే అలిపిరి దగ్గర ఈ వెహికల్స్ని డైవర్ట్ చేయడం జరుగుతుంది గరుడ సర్కిల్ దగ్గర. దీంట్లో భాగంగా కడప, చిత్తూరు, తర్వాత శ్రీకాళహస్తి ఈ వివిధ డైరెక్షన్స్లో వచ్చే వెహికల్స్కి ముందే మనం కొన్ని పార్కింగ్ ప్లేసెస్ని తిరుపతిలో ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా ఎస్విసి ఇంజనీరింగ్ కాలేజు, తర్వాత దేవ్లోకు, భారతీయ విద్యాభవన్, ఇస్కాన్ గ్రౌండు, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్ ఈ ప్రాంతాలలో ఆల్రెడీ టీటీడీ మరియు ఆర్టీసీ లోకల్ పోలీస్ వెళ్ళి విజిట్ చేసి ఆ ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి అక్కడి నుండి వచ్చే వెహికల్స్ని అక్కడే పార్క్ చేసుకుంటూ అక్కడి నుండి ఆర్టీసీ బస్సుల ద్వారా పైకి తిరుమలకి తీసుకురావడం జరుగుతుంది. మళ్ళీ తిరుమల నుండి కూడా ఆర్టీసీ బస్సులు ఆ పార్కింగ్ ప్లేసెస్ తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా తిరుమల చేరుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది. మీడియా ద్వారా ముఖ్యంగా ఈరోజు ఈఓసారి చెప్పినట్లుగా ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మీరందరికీ ఇది తెలియాలి. తర్వాత క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ఈ పార్కింగ్ ప్లేసెస్ అన్నింటినీ కూడా మనం ఇప్పుడు మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. సో ఏ డైరెక్షన్లో వచ్చే వాళ్ళు ఆ క్యూఆర్ కోడ్ ఉపయోగించుకొని కూడా వారు పార్కింగ్ ప్లేస్కి వెళ్ళొచ్చు. అక్కడి నుండి తిరుమల బస్సెస్లో పైకి తిరుమలకి రావడం జరుగుతుంది. సో అందరూ భక్తులు దీన్ని సహకరిస్తే మరింత సులభంగా ఎక్కువ మంది ట్రాఫిక్ అంతరాయం లేకుండా తిరుమల చేరుకునే అవకాశం కలుగుతుంది. సో అంతేకాకుండా గ్యాలరీస్కి వచ్చే భక్తులు కూడా ఇప్పుడు
గరుడోత్సవం రోజు ఎక్కువగా ఇన్ఫ్లక్స్ ఉంటుంది కాబట్టి దాదాపు 2,80,000 నుండి 2 లక్షల మంది గ్యాలరీస్లో ఉంటారు. సో బయట నుండి మళ్ళీ కార్నర్స్ నుండి కొంతమంది తీసుకుంటాం. ఎక్కువ మంది చుట్టుపక్కల ఇన్నర్ కార్డన్లో ఉన్న వాళ్ళు దర్శనం చేసుకోవడానికి స్క్రీన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వీరందరూ కూడా గ్యాలరీస్కి వచ్చేటప్పుడు ఈ భక్తి భావంతో తెస్తున్న ఈ కర్పూరాలు, హారతు, తట్టలు అలాంటివి సాధ్యమైనంత వరకు మేము ఆల్రెడీ వివిధ శాఖల సమన్వయంతో ఎంట్రీ దగ్గరే ఒక బిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బిన్స్లోకి ఇస్తే వాటిని దేవుడికి ఇచ్చినట్లుగా భావించి వాటిని మళ్ళీ దేవుడికి వాడుకోవడం జరుగుతుందని నిన్న మాట్లాడడం జరిగింది. దానికి కూడా మీరు భక్తులందరూ సహకరిస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ ఎక్కువగా దర్శనం చేసుకునే అవకాశం కలుగుతుంది. ట్రాఫిక్ మరియు భద్రతా పరంగా అన్ని రకాల ఏర్పాట్లు సీసీ కెమెరాస్ ద్వారా కమాండ్ కంట్రోల్ కానీ, క్రైమ్ పార్టీస్ కానీ, సైబర్ టీమ్స్ కానీ, ఈ గ్రేహౌండ్స్ పార్టీస్తో ఏరియా డామినేషన్ కానీ, తర్వాత ఆక్టోపస్ దళాలతో కానీ అన్నింటినీ కూడా చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు భక్తులకు ఎటువంటి అంతరాయం కలగకుండా తీసుకోవడం జరుగుతుంది. సో రాబోయే బ్రహ్మోత్సవాలు అత్యంత పూర్తిగా భద్రతా భావంతో ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. పార్కింగ్ ప్లేసెస్ నుంచి పిక్ చేస్తారు సార్, మళ్ళీ వాళ్ళు అక్కడే డ్రాప్ చేస్తారు. తిరుమలలో డ్రాప్ వైపు పార్కింగ్ నుంచి తిరుమలకి వస్తారు సార్, మళ్ళీ వాళ్ళు అక్కడికే వెళ్ళాలి ఆర్టీసీ బస్సెస్ వెళ్తాయి ఇక్కడ. అది సపరేట్ గా ఇక్కడ ఉన్న ఎస్విసి కాలేజ్ అంటే 4 ప్లేసెస్ వస్తాయి కదా సార్, ఒకటి బెంగళూరు వైపు, మరొకటి చెన్నై వైపు, ఇంకోటి కడప వైపు. అవును. సో ఈ 3 ప్లేసెస్ సంబంధించి డిఫరెంట్ పార్కింగ్ ప్లేసెస్ లో మీరు వచ్చేటప్పుడు అయితే పికప్ చేసుకొని వస్తారు. మళ్ళీ వాళ్ళు డ్రాప్ చేసేటప్పుడు ఇక్కడ క్లారిటీ ఎలా వస్తుంది కావాలంటే బస్సెస్ ఆ కోఆర్డినేషన్ జిఎం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఆర్టీసీ వాళ్ళతో, ఆ కోఆర్డినేషన్ చేసుకుంటారు. సార్ లాస్ట్ ఇయర్ ఆర్టీసీ బస్సులు ఎన్ని ట్రిప్స్ ఉన్నాయి సార్, ఈసారి ఎంత అప్గ్రేడ్ చేశారు సార్? లాస్ట్ ఇయర్ కూడా ఈసారి 3,000 ట్రిప్స్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా 3,000 ట్రిప్స్ ప్లాన్ చేశారు. అంటే మనం ప్రైవేట్ ట్యాక్సీస్ అన్ని ఆపేసాం. 2,300 అంటే లాస్ట్ టైం. ఈసారి కొత్తగా ఎల్లో బోర్డ్స్ పూర్తిగా హైబ్రిడ్ లోనే ఆపేస్తున్నారు. ఆర్టీసీ బస్ స్టాండ్ పెంచే ఛాన్స్ ఉంది. పోయినసారి 2,400 చేశారు, ఈసారి 3,000కి ప్లాన్ చేస్తున్నాం. సార్ ఈ 4 పాయింట్లు బాటల్ నెక్ పాయింట్స్ ఎక్కడ నుంచి అలో చేస్తారు సార్? ఇప్పుడు ఈ అనుమతిస్తా ఉంటారు, ఆ బాటల్ నెక్ పాయింట్స్ ఎక్కడి నుంచి అంటే వాళ్ళు ఎక్కడికి రీచ్ అయితే వాళ్ళు అలో చేస్తారు? అది ఒకసారి మీరు చెప్తారు. ఆల్రెడీ క్యూ లైన్స్ మనకి ఏదైతే ఇంతకు ముందు నుంచి రెగ్యులర్గా తీసుకుంటున్నది సుపదము, W1 గేటు, అలాగే నార్త్ ఈస్ట్ గేటు, తర్వాత రెగ్యులర్గా అన్నదానం దగ్గర ఉండే గేటు, వీటన్నిటి దగ్గర ఎక్కడైతే ఇంతకు ముందు తీసుకుంటున్నామో దాన్ని కొంచెం ముందుకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఆ ముందుకు ఎక్స్టెండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మంది భక్తులు క్యూ లైన్లోకి రాగలుగుతారు. ఏంటంటే సుపదం పాయింట్ నుంచి వెళ్ళాల్సిన భక్తులు ఎక్కడికి వస్తే మీరు అలో చేస్తారు? అంటే ఇప్పుడు ఆ క్యూ లైన్ మాకే అర్థం కావట్లేదు సార్, ఎక్కడికో ఉన్నాయి ఆ క్యూ లైన్. ఇప్పుడు ఆ సుపదం నుంచి వెళ్ళాల్సిన భక్తులు ఏ పాయింట్కి రావాలి? మేదరమిట్ట నుంచి క్యూ లైన్లో వెళ్ళే భక్తులు ఏ పాయింట్ దగ్గరికి రావాలి? అన్నప్రసాదం దగ్గర వచ్చే భక్తులు ఏ పాయింట్ దగ్గరికి రావాలి? ఇప్పుడు ఆల్రెడీ గత 3 సందర్భాలుగా చేస్తున్నదే. గతంలో ఎక్కడైతే పాయింట్ దగ్గర ఎంట్రీ తీసుకున్నామో ఇప్పుడు అదే ఉంది. కాకపోతే ఇంతకు ముందు కంటే కొంచెం బెటర్ క్యూ లైన్స్ మేనేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సూచన తీసుకొని సైన్ బోర్డ్స్ని అరేంజ్ చేస్తాం రేపు ఎక్కడెక్కడ పాయింట్ అని. అంటే అది పాతదే, కానీ ఈసారి ఏంటంటే సిస్టమాటిక్గా మోర్ నెంబర్ తీసుకోవడానికి వీలుగా సైన్ బోర్డ్స్ అవన్నీ 3.5 lakh పిల్గ్రిమ్స్ యాంటిసిపేట్ చేస్తున్నాం. వాళ్ళకు దర్శన్ రిలేటెడ్ ప్రెషర్ ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? ఎనీ అపీల్ ఫ్రమ్ టీటీడీ? బికాస్ ఆన్ అన్ యావరేజ్ 70,000-75,000 చేస్తున్నాం. ఇస్ దేర్ ఎనీ అపీల్ దట్ వీ వాంట్ టు గివ్ అవుట్? How much time it will take technically? గరుడ సేవ దర్శనం కదా మీరు. దర్శనం కూడా వస్తే ఇప్పుడు ఆ రోజు మనము విఐపి బ్రేక్ దర్శన్స్, ప్రోటోకాల్ దర్శన్స్ అన్నీ కూడా మనం క్యాన్సిల్ చేయడం జరిగింది. తద్వారా ఎక్కువ మందికి 95,000 చేయడం అనేది మా ఉద్దేశం. చూద్దాం ఎన్ని చేయగలమో, బట్ 95,000 కనీసం చేయాలనేది మా ఉద్దేశం. అలాగే మిగిలిన వాళ్ళు గరుడ వాహన సేవకి అక్కడ గ్యాలరీస్కి వెళ్తారు కాబట్టి అక్కడ 2 లక్షలు, అక్కడ సైడ్ ఎంట్రీస్ నుంచి కూడా చూడాలి. మీరు లాస్ట్ టైం ఐ థింక్ 10,000 చేసినట్టున్నాం. కొన్ని యావరేజ్గా ఒక 20,000-25,000. సో చూద్దాం, మ్యాక్సిమం పాసిబుల్ వాళ్ళకి చేద్దాం. మిగిలిన వాళ్ళు మరి అక్కడ
ముఖ్యమైన కూడల్లో స్క్రీన్స్, ఎల్ఈడి స్క్రీన్స్ కొంచెం పెద్దవి పెట్టాము ఈసారి. సో ఆ స్క్రీన్స్ ద్వారా ఇంత ముందులా కాకుండా హెచ్డి క్వాలిటీది కూడా పెట్టడం జరిగింది. సో దాని ద్వారా చూసుకోవచ్చు. ఈవెన్ లగేజ్ కౌంటర్స్ కూడా పెడుతున్నాం. గేట్లన్నీ క్లోజ్ చేస్తారు, అటు ఇటు రాకుండా చాలా ఇబ్బంది పెడుతుంది. మామూలుగా రద్దీ లేకపోయినా కూడా ఈ 2 రోజుల్లో కూడా లాక్ చేస్తున్నారు. సీఎం ప్రోగ్రామ్ ద్వారా 3 hours అలాగే దాని మీద డెఫినెట్గా ఓకే. లాస్ట్ మినిట్ లో మీడియా అక్కడ ఆ దారిలో వస్తారు. దానికి సెపరేట్ గా ఒక ఆఫీస్ లాస్ట్ టైం పెట్టారు సార్. అదేవిధంగా మన లోకల్ సీఏ మీడియా అంతా లోపలికి వచ్చేదాకా ఈజీ పాస్. మీకు పాస్ ఉండదు కదా. ముందరికే రానియటం లేదు, మళ్ళీ ఆడికి వచ్చేదేమో సార్. సార్ ఇప్పుడు సరే డెఫినెట్గా దాని మీద సోషల్ మీడియాలో స్ట్రాంగ్ వార్నింగ్ చెప్పారు మీరు, వెంటనే చేస్తే బాగుంటుంది. డెఫినెట్గా 2 గంటల తర్వాత చేస్తున్నారు, లేదు వెంటనే చేస్తే బాగుంటుంది. లేదా అక్కడ మా సైడ్ నుంచి కూడా వాళ్ళు ఇమీడియట్గా హైయర్ అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. కొద్దిగా వాళ్ళు ఆ పనిలో పడిపోయి దాంట్లో చెప్పడం ఒకసారి డిలే అవుతుంది. సో వాళ్ళు కూడా మా ఆఫీసర్స్ కూడా ఇమీడియట్గా దాని మీద రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అవ్వడం అంటే సోషల్ మీడియాలో వచ్చినప్పుడు దాన్ని రెస్పాండ్ అవ్వడం, వాళ్ళ మీద కూడా చట్టపరంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఆల్రెడీ ఇప్పుడు దాకా వచ్చిన వాటి మీద కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఓకే రైట్, థ్యాంక్ యూ.